ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా నగర ప్రజలకి, అలాగే రాష్ట్ర ప్రజలకి, అలాగే భారత ప్రజలకి శుభాకాంక్షలు. మనము హనుమత్ జయంతిని, హనుమంతుణ్ణి వేడుకుందాం. యుద్ధాలు ఆగిపోవాలని వేడుకుందాం. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతన్నలు నష్టపోతుంటారు. మనకు ఆహారాన్ని అందించే రైతన్నలకు కూడా మంచి జరగాలని వేడుకుందాం. అలాగే క్యాన్సర్ జబ్బులు, ఖరీదైన క్యాన్సర్ జబ్బులు ఈ సమాజానికి రాకూడదని ఆ హనుమంతుడిని వేడుకుందాం. అలాగే అన్ని ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఆ హనుమంతుడిని వేడుకుందాం. అలాగే బంగారం కూడా రేట్లు తగ్గాలని, బంగారము వెండి వ్యాపారస్తులు కానీ, బంగారం వెండి కార్మికులు కానీ బాగుండాలి, బాగా కొనుగోలుదారులు బాగా రావాలని, వ్యాపారం బాగుండాలని వేడుకుందాం. అలాగే అప్పులు అవినీతి లేని భారతం కావాలని వేడుకుందాం. 150 కోట్ల మందిని భారత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, భారత ప్రభుత్వాలు కానీ అప్పుల మీద దృష్టి పెట్టాలి. రూపాయి ఆదాయం ఉంటే 10 రూపాయలు అప్పులు తెస్తున్నారు. అలా కాదు, అవినీతి మీద దృష్టి పెట్టాలని వేడుకుందాం. అప్పుల మీద దృష్టి పెట్టాలని వేడుకుందాం. రూపాయి ఖర్చు ఉంటే 10 రూపాయలు, రూపాయి ఆదాయం ఉంటే 10 రూపాయలు ఖర్చు పెడితే ఏ ప్రభుత్వాలైనా సరే, ఏ సంసారాలైనా సరే అప్పులు పాలవుతారని, అలా అప్పులు కాకోకుండా శ్రమ పడతాం, పొదుపు చేసుకుందాం, బాగా సంపాదించుకుందాం. అసలు ఈ ఈర్ష్యా ద్వేషాలు లేకోకుండా ఈ సమాజం అంతా బ్రహ్మాండంగా సుఖశాంతులతో ఉండాలని ఆ హనుమంతుడిని వేడుకుందాం. అందరూ బాగుండాలి. అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే మనల్ని పాలించే రాజులు కూడా బాగుంటారు. ఆ హనుమంతుని పదే హిందువులంతా పదే వేడుకుందాము. ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధాలు కానీ జరగకూడదని, ఎప్పుడు జరగకూడదని, ఈ సమాజం బాగుండాలని ఆ హనుమంతుని వేడుకుంటాం. ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వేకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.